ప్రభు మన జీవితంలో ఏదైనా చేస్తాడంటే, ఎవరి విషయంలోనైనా ఏదైనా చేస్తాడంటే ఏం చేస్తాడో చెప్పన. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, అదిగో చూడండి, మనము ఒప్పుకొనిన దానికి, ఆమేన్, మనము ఒప్పుకొనిన దానికి మన దేవుడు ఒక అపోస్తలుని గాను ఒక ప్రధాన యాజకుని గాను పనిచేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఒప్పుకో, ఇది నా ప్రభువు చేయగలడు, నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన మాటిచ్చి తప్పిపోవడానికి నరమాతుడు కాడు. నా విషయం ఆలస్యం అవుతుందంటే నా పాపము యొక్క శిక్ష ఏదో అడ్డుపడుతుంది, దోషం అడ్డుపడుతుంది అని అనుకోవాలి తప్ప, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన నీకు చేసిన వాగ్దానం నెరవేర్చగలడన్న నిరీక్షణ నీకుంటే, హృదయమందు విశ్వాసం నీకుంటే దాన్ని ఒప్పుకోవాలి. సహోదరులారా, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనమందరం కూడా భూ సంబంధమైన పిలుపుతో పిలువబడలా, పరలోక సంబంధమైన పిలుపుతో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి ఆయన అపోస్తలుడు. ఆమేన్. అపోస్తలుడు మీన్, అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? ఎవడు తెలుసు, దెబ్బ కూడా మొగాలు వేసుకొని ఉంటే సరిపోయింది. ఐకుడం లాగంత సరిపోయిందా? అపోస్తలుడు అంటే ఏంటి? నీ ఒప్పుకుని దానికి ఆయన అపోస్తలుడు అంట. అంటే అర్థం ఏంటి? నీ నోటితో దేన్నైతే ఒప్పుకుంటావో నా ప్రభు ఇది చేయగలడని నీ హృదయం అందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటావో దానికి, అది నెరవేర్చటానికి ఆయన నీ కొరకు పంపబడి ఉన్నాడు. అపోస్తలుడు మీన్స్ నీ కొరకు పంపబడినవాడు, నీకివ్వబడినది నెరవేర్చడానికి పంపబడినవాడు. ఏమి నెరవేరుస్తాడు? నీ హృదయంలో విశ్వసించి ఆయన వాగ్దానాన్ని నువ్వు చేత పట్టుకొని నిశ్చలంగా పట్టుకొని ఆ వాగ్దానం నెరవేర్చగలడన్న ఒక విశ్వాసం నీ హృదయంలో ఉంచుకొని దాన్ని నోటితో ఒప్పుకొని నిశ్చలంగా పట్టుకుంటే అది నెరవేర్చడానికే మన కొరకు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా మన మధ్యకు కుమారుడు అని యేసు నామధేయంతో పంపబడిన అపోస్తలుడు ప్రభువైన యేసుక్రీస్తు. చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి, ఆమేనని చెప్పండి. ఎందుకు నీ విషయంలో దేవుడు కార్యం చేయట్లేదు? దేవుడు అసమర్థుడా? నో. దేవుడు శక్తిహీనుడా? నో. దేవుని బాహుబలం ఏమైనా తక్కువైందా? నో. ఆ రోజు సముద్రమును పాయలు చేసిన వాడు ఈ రోజు చేయలేడా? అట్టి దేవుడైతే మనకు అవసరం లేదు. బలం తగ్గిపోయే దేవుడు మనకెందుకండి? మోషే కాలంలో చేసిన దేవుడు ఇప్పుడు లేడా? అపొస్తలుల కాలంలో చేసిన దేవుడు ఇప్పుడు లేడా? ఆయన బాహుబలం ఏమైనా తక్కువైపోతుందా? శక్తిహీనుడైపోతున్నాడా? రోజు రోజుకు ముసలివాడైపోతున్నాడా? నో. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న శక్తివంతుడైన దేవుడై ఉన్నాడు. ఆమేన్ చెబుతూ స్తబలం కొట్టి దేవుని మహిమపరచు. మరి ఎందుకు జీవితంలో జరగట్లేదు? నువ్వు విశ్వసించలేదు. నువ్వు విశ్వసించావు, మళ్ళీ 10 మందితో నువ్వు విశ్వసించిన దాన్ని నిశ్చలంగా పట్టుకోవాలి. నిశ్చలంగా పట్టుకోవటమే కాదు, 10 మందితో నువ్వు దాన్ని హలో ఒప్పుకోవాలి. నా దేవుడి కార్యం చేయబోతున్నాడు, నా వాగ్దానం నెరవేర్పు కాలం వచ్చింది, నేను శరీరంలో బయటకు వచ్చేస్తున్నాను. దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం ఆ స్థాయిలో ఉంటా, ఆ మహిమకు నన్ను దేవుడు తెస్తాడు. నేను పరిపూర్ణ చెందుతా, ఆ పాప ఊపిలో నేను ఉండను, ఒక నూతన వ్యక్తిగా రూపాంతరపరచబడతా.
నీ నోటితో ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో. నీ భార్యతో ఒప్పుకో, నీ భర్తతో ఒప్పుకో, నీ తల్లిదండ్రులతో ఒప్పుకో, నీ రక్త సంబంధికులతో ఒప్పుకో, నీ స్నేహితులతో ఒప్పుకో. నోరు ఒప్పుకో అంటే అర్థం ఏంటి? నోరు విప్పి ఒప్పుకో, నోరు విప్పి చెప్పు. అలా నీ ఒప్పుకుంటే ఒప్పుకొనిన దానికి, నువ్వు ఒప్పుకొనిన దానిని నెరవేర్చటానికి నీ కొరకు పంపబడిన అపోస్తలుడు ఒకరున్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఒప్పుకొనిన దానికి ఆయన అపోస్తలుడు. ఆమేన్. అంతేకాదు, అక్కడ రాయబడిన హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దానికి ఆయన అపోస్తలుడే కాదు, ప్రధాన యాజకుడై ఉన్నాడు. ప్రధాన యాజకుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక ఆయన ఏం చేస్తాడో పరలోకమందున్న తండ్రి అదే చేస్తాడు. ప్రధాన యాజకుడు అంటే ఏంటి తెలుసా? ఆ ప్రధాన యాజకుడు దేన్ని ఆమోదిస్తాడో పరలోకమందున్న తండ్రి దాన్ని ఆమోదిస్తాడు. ప్రధాన యాజకుడు ఇది పనికి రాదని రిజెక్ట్ చేశాడనుకో, ఆయన కూడా రిజెక్ట్ చేసేస్తాడు. ప్రధాన యాజకుడు ఒకరి నెత్తి మీద చేతులుంది, దోష నివారణ అయ్యింది అన్నాడనుకో, దేవుడు దోష నివారణ చేస్తాడు. ఈ గొర్రె బలికి పనికి వస్తుందంటే పనికి వస్తుంది, ఇది పనికి రాదంటే పనికి రాదు. ఆ ప్రధాన యాజకుడు దేనిని ఆమోదిస్తాడో పరలోకమందున్న తండ్రి దాన్ని ఆమోదిస్తాడు. నీ నోటితో ఒప్పుకొనిన దాన్ని, నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకొనిన దాన్ని నెరవేర్చటానికి నీ కొరకు పంపబడిన ఒక అపోస్తలుడు ప్రభువైన యేసుక్రీస్తు. అంతేకాదు, నువ్వు ఒప్పుకుంటే నీ తరపున ఆయన ప్రధాన యాజకుడిగా పనిచేస్తాడు. అంటే అర్థం ఏంటి? ఇతనికి చేయి ప్రభు అని ఆయన కూడా చెప్పేస్తాడు. తండ్రితో చెప్తాడు, తండ్రి ఇతనికి చేయి, నువ్వు ఒప్పుకో. దానికి ఆయన ప్రధాన యాజకుడికి పనిచేస్తాడు. నువ్వు ఒప్పుకోకుండా మూతు ముడుచుకోవచ్చు. నా వాగ్దానం ఏంటో ఏమో నాకు గుర్తులేదు. వాగ్దానం లేనుడు ఎక్కడికి వెళ్తాడండి? ఎక్కడికి వెళ్ళడు. ఒక గమ్యం లేనుడు ఎక్కడికి పోతాడు? ఎక్కడికి వెళ్ళడు. రేపు ప్రయాణం దుబాయ్ కానీ కన్ఫర్మ్ ఉంది, ఖచ్చితంగా నేను దుబాయ్కి వెళ్తాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏ విమానం ఎక్కాలో టికెట్ లేకుండా, ఏ విమానం ఎక్కాలో లేకపోతే ఎటు ఎక్కుతా? గమ్యం లేకుండా ఎక్కడికి వెళ్తా? గురి లేకుండా ఎటు ప్రయాణం చేస్తావు? అసలు నీ గోల్ ఏంటి? నీ గమ్యం ఏంటి? నువ్వు సేవకుడు అవ్వాలనుకున్నావా? ఒక అభిషేకం అవ్వాలనుకున్నావా? ప్రేమించు దాన్ని తీసుకోవాలనుకున్నావా? లేకపోతే దేవుని సేవ కొరకు రోషంగా బ్రతకాలని నీ గమ్యం ఏంటి? వాట్ ఈస్ యువర్ గోల్? నీ దర్శనం ఏంటి? నీ ప్రత్యక్షత ఏంటి? నీ పిలుపు ఏంటి? నీ ఏర్పాటు ఏంటి? అది అక్కడికి వెళ్ళాలి, ఆ ప్రయాణం సాగాలి. నీకు ఇవ్వబడిన వాగ్దానం ఏంటి? దాన్ని చేతపట్టుకో. ఎన్ని అవరాధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని పెను తుఫానులు వచ్చినా, ఎన్ని పెను తుఫానులు వచ్చినా, మొట్టమొదటి సభ అండి కాటన్పాడులో బేర్షెబా మినిస్ట్రీ స్థాపించబడిన తర్వాత మొట్టమొదటి సభ అది. ప్రభువు చెప్పాడు, వెళ్ళి పెట్టు అన్నాడు. ప్రభు అనుమతిస్తే మొట్టమొదటి కోట, అంతకుముందు నేను బేర్షెబా మినిస్ట్రీ తరపున బయట కోటాలు పెట్టలే. ఎప్పుడు సుమారు ఒక 15-18 సంవత్సరాల క్రితం సువార్త సభ పెడతానికి దేవుడు అనుమతిస్తే కాటన్పాడు వెళ్ళాను. ఒక 20 సంవత్సరాల క్రితం దేవుడు అనుమతిస్తే వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేజీ వేసామండి. భయంకరమైన కారుమబ్బులు, తుఫాను, స్టేజ్ అల్లకొల్లం అయిపోయింది. మొత్తం అంతా దెబ్బ మొత్తం సామానం తడిచిపోయింది. కిరాయికి తీసుకొచ్చాం, సౌండ్ సిస్టమ్ అదంతా తడిచిపోయింది. ప్రభువా వాగ్దానం చేసావుగా, మరి ఇదేంటి? అందరూ సామాను సదురుతుంటే నేను స్టేజ్ వెనక్కి వెళ్ళి ఏడుస్తున్నా ప్రభు సన్నిధిలో మోకరించి. తుఫానులో అప్పుడే హృదయంలోండి పాట వచ్చింది. నా నావికుడవై యుండగా నా నావను నీవే నడుపగా, పెను తుఫానులే వచ్చినా పెళ్ళగించుటకు చూచినా. ప్రభు అన్నాడు, ఎందుకు కృంగిపోతున్నావు?
ఎన్ని తుఫానులు వచ్చినా అద్దరికి చేరిన నా దోమ నువ్వు చూడలేదా లేఖనాల్లో అంటూ ప్రభు నన్ను ధైర్యపరిచినప్పుడు ఆ మోకాళ్ళ మీదే కన్నీళ్లతో వర్షపు నీళ్ళలో ఆ అక్షరాలు నా హృదయాల్లో రాయబడ్డాయి. చుట్టూ తుఫాను, కానీ ఆ 2 రోజుల సువార్త సభ ఆశ్చర్యకరంగా జరిగింది. అప్పుడు ప్రజలు సాక్ష్యం ఇచ్చారు, ఈ సేవకునితో దేవుడున్నాడు. ఈయనతో దేవుడున్నాడు. ఈయన ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఒక నమ్మకం ప్రజల్లో కలిగింది. ఆ వాగ్దానం నెరవేర్పు చూడగానే హృదయంలో ధైర్యం వచ్చింది. 23 సంవత్సరాల సేవా జీవితంలో ఏ రోజు ఆయన మీద నాకు అపనమ్మకత్వం రాలేదు. వస్తాయి, అవరోధాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, పెను తుఫానులు వస్తాయి. వాగ్దానం నెరవేర్చబడకుండా అడ్డగించే శక్తులు విరోధముగా పనిచేసే వస్తాయి. ఆలస్యం అవుతుందేమో కానీ దేవుని వాగ్దానం మాత్రం జరగకుండా ఉండదు. ఈరోజు నేను మీకు ప్రకటిస్తున్నా, ఆయన చేసిన వాగ్దాన విషయంలో ఆయన